సభాధ్యక్షులు కొట్ట కిషన్ రావు గారు, ఈ వేదిక ముఖ్య అతిథులు సిపిఐ జాతీయ సమితి సభ్యులు మన శంకరన్న, ఏఐటిసి జిల్లా కార్యదర్శి మేకల దాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామర్ లక్ష్మణ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య సమ్మయ్య, ఈ బ్రాంచ్ కార్యదర్శి మన బాజీ సైదా, వేదిక మీద ఉన్న మిగతా సభ్యులు, అదేవిధంగా వేదిక ముందున్న ఈరోజు నర్సయ్య గారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి చివరి మ్యాచ్లో విజయం సాధించిన RK7 గ్రూప్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరికీ వేదిక ముందు కూర్చున్న మీ అందరికీ 139వ మేడే శుభాకాంక్షలు. బాబు 10 నిమిషాలమ్మా. ఈరోజు సింగరేణి వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏకైక ఏదైనా అంటే ఉత్సవం లేకపోతే పండగ ఉందంటే మేడే. మీరు చూడండి, ఎక్కడైనా ఇంటర్నేషనల్ మీడియా చూడండి, నువ్వు ఒకవేళ టీవీలు చూస్తే సాయంత్రం పూట నువ్వు ఏ టీవీ చూసినా జాతీయంగా అంతర్జాతీయంగా నిర్వహించే ఏకైక కార్మికుల పండుగ ఈరోజు మేడే. దీనికి కులాలు, మతాలు, రంగు, రుచి, వాసన ఉండదు. కార్మికుడు అనేవాడు ఎవరైనా ఈ యొక్క డేను పురస్కరించుకొని మనం అనుభవిస్తున్న హక్కులకు ప్రధానమైన కారణం ఆనాడు 1886లో జరిగిన చికాగో అమరవీరులు హే మార్కెట్లో జరిగిన పోరాట ఫలితంగా 8 గంటల పని విధానం వచ్చింది. సరే, ఈనాడు మనం తలుచుకుంటా ఉన్నాం. దేశంలో సింగరేణి వ్యాప్తంగా ఒక పిలుపిచ్చినాం. కార్మిక వర్గం అంతా ఈ రోజును తలుచుకొని ర్యాలీలు, సెమినార్లు, సభలు, అవసరమైతే మీలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇవన్నీ పెట్టుకొని ఏది ఏమైనా ఏదో రకంగా కార్మికుల్లోకి ఈ మేడే అసలు దాని విధానం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది తెలియజేయాలనేది ఒక విధానం. అదే కాకుండా ఈరోజు మన ముందు తక్షణ కర్తవ్యాలు 2-3 ఉన్నాయి. ఎందుకంటే ఇది వేదిక కాబట్టి మీకు చెప్పాలి. ఈ మేడే హక్కుల కోసం మన వాళ్ళందరినీ స్మరించుకుంటూనే ఈరోజు మనకు కంపెనీ PhD ఇచ్చింది. అయ్యా, మీకు కష్టపడి మీ పూర్వీకులు ఈ హక్కుని ఇచ్చిండ్రు కాబట్టి మీరు దీన్ని జరుపుకోండి, లేకపోతే వీధుల ర్యాలీలు చేయండి, ఏదైనా మనకు డబుల్ మస్ట్ ఇచ్చి PhD ఇచ్చింది. కానీ మన కార్మిక వర్గం ఈరోజు దీన్ని ఆసరా చేసుకొని దీనికి ఒక రోజు లీవ్ పెట్టుకొని మన ఊర్లకు కానీ లేకపోతే మన సొంత పనులు చేసుకుంటా ఉన్నాం. ఇది దురదృష్టకరం. నేను ఎందుకు చెప్తానంటే ఇది మనమే కాదు, ఈరోజు అసంఘటిత రంగంలో హమాలీతో షురూ చేస్తే, రైతుల నుండి షురూ చేస్తే అందరి యొక్క వేడుకను జరుపుకుంటాం. మన దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే దీన్ని మనం వేరే రూపంలో మన సొంత కార్యక్రమాలు చూసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇట్లనే కొనసాగుతుంది. రేపు అసలే మన మీద కేంద్ర ప్రభుత్వ పెత్తనం రేపు రాబోతూ ఉంది. ఏంటిది? మన మీద ఈ యొక్క ఏదైతే మనకు ఇప్పుడు ఏదైతే 29 చట్టాలు కార్మిక వర్గానికి ఉందో వాటి స్థానంలో 4 కోడ్లను మాత్రమే చేసి రేపు మనం అనుభవించే హక్కులు ఏమి లేకుండా చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాని 4 కోడ్ల రూపంలో మన భారతదేశంలో ఉన్న ప్రజా కార్మిక వర్గం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భంలో ఇప్పటికే మీరు బీజేపీ వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు, ప్రస్తావన తెస్తూ ఉన్నారు. ఈ మేడే అనేది పరదేశంలో ఉన్న భాష, దీన్ని మనం వాడకుండా విశ్వకర్మ జయంతి పేరు మీద రేపు జరపాలనేది ఒక నిశ్చయం చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ పరిభాష అంటే ఏంటిది? ఒక హిస్టరీని, ఒక చరిత్రను కాదని చెప్పి ఏదో లోకల్గా మనం చేస్తున్న దీన్ని మనం రేపు రాబోయేదానికి మనం దానికి మార్గం సుగమం చేస్తూ ఉన్నాం. అదే కాదు, రేపు మే 20 తారీఖున భారతదేశ వ్యాప్తంగా భారీ సమ్మె జరగబోతూ ఉంది. దాంట్లో నయా పైసా అగ్రిమెంట్ ఉండదు, లాభం రాదు. ఎందుకు చేస్తూ ఉన్నాం సమ్మె? ఈ సమ్మె ద్వారా మేనేజ్మెంట్ ఏం చెప్పబోతా ఉన్నది? కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. వాళ్ళ ఉద్దేశం ఏంది? పరిశ్రమాధిపతులు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు కార్మిక వర్గాన్ని పని చేయించలేని పరిస్థితి వచ్చింది కాబట్టి పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకున్న చట్టాల్లో కొన్ని మార్పు తేవాలి. చట్టాలను కోడుగా అంటే వారు బలహీనంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదాహరణకు చెప్పినట్టయితే డైరెక్ట్గా ఈరోజు ఒక కార్మికులు డిస్మిస్ చేస్తారు. ఈరోజు మనకున్న చట్టం ప్రకారం అడ్వకేట్ సాబును పట్టుకొని హైకోర్టులో మనం జడ్జి చేయొచ్చు. ఈరోజు మళ్ళీ 5-6 రోజులు 2 నెలల్లో మనం ఉద్యోగం తెచ్చుకోవచ్చు. కానీ కోడ్ వస్తే ఏం చెప్తుందంటే నెగోషియేషన్ ద్వారా మాత్రం మీరు ఫస్ట్ సంప్రదింపులు చేసుకోండి. మేనేజ్మెంట్ వర్సెస్ ఎవరు గెలిస్తే వాళ్ళతోని సంప్రదింపులు చేసుకోండి. ఆ సంప్రదింపుల తర్వాత
మీకు కనుక సాటిస్ఫై కాకపోతే చట్టానికి రమ్మంటాం. అప్పటిలోపు వీళ్ళు ఇల్లు ఏం కావాలి? కానీ ఇలాంటి ఒక చట్టాన్ని నడుము విరిచి బలహీనపరిచి కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండా చేసే ప్రయత్నం రాబోయే రోజుల్లో వస్తూ ఉంది. ఇంకొక మాట మనం ఈరోజు మాట్లాడుకోవాలి. ఈరోజు ఒక సంస్థ, చిన్న సంస్థ ఉన్నది, ఏదైనా చిన్న, అందులో 7-8 మంది ఉంటే ఈరోజు సంఘం పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు రేపొస్తున్న మార్పుల వల్ల సుమారు 300 మంది ఉంటే తప్ప సంఘం పెట్టుకోవడానికి లేదు. అంటే ఆ సంస్థలో యజమాని చెప్పినట్టే కార్మిక వర్గం వినాలి. అదే కాదు, ఈరోజు 8 గంటల పని విధానం ఈరోజు మనం అవలంబిస్తాం, మనం అనుభవిస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఏమంటా ఉన్నారు? 8 గంటలు కాదా, వారానికి 48 గంటలు మీరు చేయాలి. వారానికి 48 గంటలే చేయాలి, 1 గంట ఎక్కువ చేయొద్దు. కానీ 48 గంటలు 4 రోజులు చేస్తే మీరు 4 రోజులు 2 రోజులు మేము రెస్ట్ తీసుకుంటాం, లేబ్ ప్రకటించుకుంటాం, పవర్ కన్జంప్షన్ చేసుకుంటాం, నష్టాలను తగ్గించుకుంటాం. కాబట్టి ఈ 48 గంటలు 4 రోజులనే చేయాలి. అంటే 12 గంటలు వస్తుందా, 16 గంటలు వస్తుందా చేయాలి. అంటే మళ్ళీ అడిగిపోతాను మనం, అసలు 8 అవర్స్ ఎందుకు వచ్చిందండి? ఇది ఒక సైంటిఫిక్ మెడికల్గా ఒక రీజన్. ఇది 8 గంటలు మనిషి పనిచేస్తే 8 గంటలు విరామం చేస్తాడు. 8 గంటలు వాళ్ళ కుటుంబానికి ఆయన వాళ్ళ భార్య పిల్లలతోని ప్రయోజనం తేవడమా, లేకపోతే వాళ్ళ కుటుంబ విషయాల్లో ఆయన పాల్పంచుకోవడానికి చేస్తాడు. కానీ ఇవన్నీ కాదని ఈరోజు నారాయణమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటయ్యా కార్మికుడు చేసేది ఏంటంటే పోయి భార్యతో సరసాలు అడ్డానిక? లేదు 12 గంటలు చేయాల్సిందే అని స్టేట్మెంట్ ఇస్తారు. ఇలాంటి ఒక్కొక్కటి ఈరోజు మన మధ్యకు రాబోతా ఉన్నది. ఇవన్నిటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలయ్యా? మనం కలిసికట్టుగా లేకుండా, మనం ఐక్యంగా లేకుండా ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం ఏదో ఈ సింగరేణి సంస్థ ఇట్టనే ఉంటుంది, ఇదే వైఖరి ఉంటుంది అనుకుంటా ఉన్నారు. బరాబరుగా రేపు ఆ కోళ్ళు కింద అమలైతే ఈరోజు దాన్ని ఏదంటే మనల్ని ఈరోజు మనం ఏం చేసినా నిర్వహించక్కలేదు. ఈరోజు సమ్మె చేస్తాం, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాను. సమ్మె చేసే హక్కు కూడా రేపు ఉంటుందో ఉండదో నాకు తెలియదు. 14 రోజులు సమ్మె చేయాలి, 14 రోజుల ముందు స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. వాడు చర్చలు పిలుస్తాడు, చర్చలు ఫెయిల్ చేయడు. చర్చలు ఫెయిల్ చేస్తే తప్ప నువ్వు సమ్మె పోవడానికి లేదు. చర్చల మీద కాలయాపన చేస్తూ ఉంటాడు, నువ్వు స్ట్రైక్ చేయడానికి లేదు. ఈనాడున్న పరిస్థితి ఏంటిది? ఏఎల్సీ దగ్గర పోయి ఆర్ఎల్సీ దగ్గర పోతే సాటిస్ఫై లేకపోతే ఈరోజు నిస్వార్థంగా ఆనాడు ఈరోజు ఎవరైతే ఆ ఏఎల్సీలో ఆర్ఎల్సీలో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఫెయిలింగ్ రిపోర్ట్ ఇస్తా ఉన్నారు, సమ్మెలో పోతా ఉన్నాం. ఈనాడున్న పరిస్థితి చూడండి, మీ మంచిర్యాలలో ఏఎల్సీ ఉండేది, లేకపోతే గోదావరికంలో ఏఎల్సీ ఉండేది. ఏఎల్సీ రిక్రూట్మెంట్ జరగట్లేదు. అంటే లేబర్ డిపార్ట్మెంట్ నడుము విరిచి బలహీనపరిచి కార్మికులకు న్యాయం అందే పద్ధతిలో ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఈరోజు మన డిప్యూటీ సీఎల్స్ హైదరాబాద్ ఉన్నాడు, ఆయన దాదాపు 3 రాష్ట్రాలకు డిప్యూటీ సీఎల్స్గా వ్యవహరిస్తూ ఉన్నాడు, రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి ఇలాంటి విధానాలను కార్మిక వర్గం అర్థం చేసుకోకుండా మనం ఏదో జీతం వస్తుంది, మనం ఏమనుకుంటున్నాం ఈరోజు జీతాలు బాగా 8 మన 3వ తారీఖు పడతారు, రేపు పడతాయని గ్యారంటీ లేదు. ఎందుకు చెప్తారంటే సింగరేణి స్థితిగతులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈనాడు మనం 40,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు లక్షల రూపాయల టర్నోవర్ ఈ సంస్థకు ఉంది. కానీ లిక్విడ్ క్యాష్ లేదు. పేపర్ మీద మనకు బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నట్టుగా ఉంది. కానీ మన డబ్బులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరి 2025 నాటికి మనకు బకాయి పడ్డాయి, నయా పైసా రావట్లేదు. అదేవిధంగా లిక్విడ్ క్యాష్ లేక ఈరోజు మనకున్న పరిస్థితి ఎక్స్ప్లోజివ్ ఎవడైతే మనకు అమ్మకాలు చేస్తాడో వానికి బిల్లు రాక వాళ్ళు రేపటి నుంచి మేము ఎక్స్ప్లోజివ్ సప్లై చేయము, మీ బాయిలు బంద్ అయినా మాకు సంబంధం లేదని నిరాటంగా కూర్చుంటే నిన్న 8 గంటల రాత్రి వాళ్ళ బిల్లులు పడ్డాయి. ఎందుకు వస్తూ ఉంది? డబ్బులు లిక్విడ్ క్యాష్ లేదు. రోజు జీతాలకు యాజమాన్యం తిప్పలు పడుతూ ఉన్నది. నేను ఎందుకు చెప్తానంటే మనం పనిచేస్తున్న సంస్థలో ఆర్థికంగా మనం ఎట్లున్నామని తెలుసుకోకుండా కార్మికులు మనం బాగానే ఉన్నాం కదా అని మనం సాటిస్ఫైగా ఉంటే కాదు. అందుకనే మనం మన యొక్క 20 తారీఖు డిమాండ్లో 17 చార్టర్ ఆఫ్ డిమాండ్లు 10 జాతీయ కార్మిక సంఘాలు పెట్టినాయి. దాంతోపాటు ఈరోజు సింగరేణిలో కూడా 4-5 అంశాలు పెట్టినాం. కార్మిక వర్గానికి నూతన బొగ్గలు రాకుండా స్థిరంగా ఇంకో 40-50 ఏళ్ళు పనిచేయడానికి మీ రోజు కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే ఎవరైతే కార్మిక వర్గానికి సుమారు 40 సంవత్సరాలు పనిచేయాలి. చేస్తామా? మరి నూతన బొగ్గలు ఒకవైపు వస్తలేవు, రాకుండా ఒకవైపు క్లోజర్ మైన్స్ ఉన్నాయి. మీ RK6, మీ SRP1 దాదాపు 6 నెలల దాకా పర్మిషన్ లేదు. ఇప్పుడు నేను మన డైరెక్టర్ గారితో మాట్లాడితే ఏమంటారంటే అది పర్మిషన్ వచ్చే అవకాశం లేదు, అది ఏనాడైనా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా అండర్గ్రౌండ్ అన్ని మూసుకుంటూ వచ్చి అదేవిధంగా మన సర్ప్లస్ మ్యాన్ పవర్ పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు రాకుండా నాటకాలు ఆడితే మేనేజ్మెంట్ మీద ఖబర్దారని చెప్పినాం. మన ముందున్న తక్షణ కర్తవ్యం అవసరమైతే పోరాటానికి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోవడానికి ఏటు సిద్ధంగా ఉంది. ఎందుకంటే నూతన బొగ్గలు రాకుండా ఇదొక మన ఉనికికి ఎగ్జిస్టెన్స్ సంబంధించిన అంశం. దీని మీద మెంటల్గా సిద్ధం. దీని మీద ముఖ్యంగా యువ కార్మికుల మీద చాలా బాధ్యత ఉన్నది.
రేపు మే 20 తారీఖున సమ్మె, ఒక్క పైసా రాదు, ఇలా అందరికి పోతాయి. ఇలా కార్మిక యూత్ ఎవరైతే మన లీటర్లు ఉన్నారో లీటర్ల డబ్బులు కూడా లాస్ అవుతాం. కానీ మనం ఏమనుకుంటున్నాం ఈరోజు, ఇక రేపు వచ్చేసరికి నాకు ఈ మస్టర్ చేయకపోతే ప్లేడే రాదు. ఒక ఆయన లేదు 325 డ్యూటీ గుర్తుకు రాదు, ఆ రోజే డ్యూటీకి రాదు, ఇవన్నీ ఉంటాయి. అందుకని అన్ని కార్మిక సంఘాలు ఇందులో పాల్గొంటాయి. ఒక బిఎంఎస్ మినాయించి ఈనాడు ఉన్న పరిస్థితుల్లో బిఎంఎస్ వస్తలేదు. కానీ బిఎంఎస్ కూడా కొన్ని బీజేపీకి వ్యతిరేకమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉనికి కూడా రేపు బాగలేదు కాబట్టి దీంట్లో కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం కొన్ని కార్మిక వర్గాన్ని హామీ ఇచ్చినాం. ఈ 2 అంశాలు చెప్పి క్లోజ్ చేస్తా. ఎందుకంటే మన ఇంకా మంచి కార్యక్రమం అన్న శంకర్ కూడా మాట్లాడింది. ఎందుకంటే ఇక్కడ నేను అవి చెప్పకపోతే అంత బాగానే ఉంది, కానీ మనం గెలిచిన తర్వాత ఇంతవరకు ఏం చేసినాం అని చెప్పట్లేదు సార్ అనుకుంటారు. మా బాధ్యత చెప్పాలి. ఈరోజు మన ఎన్నికలప్పుడు కొన్ని హామీలు ఇచ్చినాం. మీ అందరూ తెలుసు, 46 కరపత్రం మీ దగ్గర ఉంది. కార్మికులు చాలా తెలివిగల్లో, మిగతా సంఘాలు తెలివిగల్లో. ప్రతిసారి అంతేమో కానీ దానికి ఏం వస్తలేవు కదా, ఏమో అవుతలేవు కదా అంటాం. మనం ఏమన్నాం హామీలలో ప్రధానంగా నూతన భోగాలను సాధించాలన్నాం. ఇది ఉమ్మడి లక్ష్యం. అంటే ఏకైక ఏదో నేను 10 మందిని పెట్టుకొని రాదు, సింగరేణి కార్మిక వర్గంతా కలిసి ఒక తాటిని రాకపోతే ఇది సాధ్యం కాదు. దీన్ని మనం సాధించుకోవాలి. రాబోయే రోజు సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పినాం. ఇప్పటికే చర్చలు స్టార్ట్ అయినాయి. చైర్మన్ గారితో చర్చలు స్టార్ట్ అయినాయి. మేము కొన్ని సూచనలు చేసినాం. మన దగ్గర ఫండ్ ఉన్నది, కానీ ప్రభుత్వమే ఉట్టిగా భూమి అంటే ఇవ్వదు. కాబట్టి గవర్నమెంట్ రేటుకు ఏదైతే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూతోని మనం భూమి కొనాలి. మన దగ్గర ల్యాండ్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. 5 ఉమ్మడి జిల్లాలో కొనాలి. ఏది ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ కూడా అందరం కోరుకుంటా ఉన్నాం. ఈ 5 ఏరియాలో భూమిని కొనుగోలు చేయాలి ప్రభుత్వంతో మాట్లాడి. ఇటు మేనేజ్మెంట్ మాట్లాడండి, ఇటు మేము కూడా మిగతా సంఘాలను కలుపుకొని, ఎందుకంటే ఇటు ప్రాతినిధ్య సంఘం వాడు ప్రభుత్వంలో ఉండరు, వాడిని కూడా కలుపుకొని పోయి, ఈరోజు ఆఫీసర్ల సంఘం కలుపుకొని పోయి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మేము డబ్బులు ఇస్తాం, మీ దగ్గర భూమి ఉంది, ఆ భూమి మాకు ఇవ్వండి, మేము ఇల్లు కట్టుకోవడానికి అని అడగడానికి పోతా ఉన్నాం. దీన్ని యాజమాన్యం కూడా సుముఖత వ్యక్తం చేసింది. దీని మీద కమిటీని వేస్తూ ఉన్నది. దీని మీద దృష్టి పెట్టుకోవాలి. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఒక హామీ ఏమి ఇచ్చినామంటే, ఈరోజు సింగరేణిలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలి. చిన్న కంపెనీలు కూడా, నవభారత్ లాంటి కంపెనీలో ఆడు పెట్టిన స్కూల్లో సీటు దొరకాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి ప్రైవేటు ఫీజులు. కానీ ఇక్కడ మనమేమంటున్నామంటే, ఇంత పెద్ద సింగరేణి చరిత్రలో యువ కార్మికులు ఈరోజు వచ్చారు. ఒకప్పుడు కార్మిక వర్గం పిల్లలు పై స్థాయిలో చదువుకున్నాడు, బీటెక్, ఇంటర్మీడియట్ పైన ఉన్నాడు. కాబట్టి సింగరేణి స్కూల్లో చదివే పరిస్థితి లేదు. ఆనాడు ఈ సింగరేణి స్కూల్ అన్నీ బోసిపోయి 10%, 5% కూడా మనలో చదివే పరిస్థితి లేదు. ఇప్పుడు మాట్లాడడం ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేయమని చెప్పినాం. మొదటగా మన ఢిల్లీ నుండి పర్మిషన్ వచ్చింది. సెక్టర్ 2 స్కూల్లో ఏదైతే RG 1, 2, 3 2-3 ఏరియాలకు సంబంధించిన యువ కార్మికుల పిల్లలు అలా చదువుకోవడానికి మంచి అవకాశం దొరికింది. నయా పైసా ఖర్చు లేకుండా ఈరోజు పరోక్షంగా మీ జీతాలకు సంవత్సరానికి దాదాపు ₹1,00,000 మిగులుకు మనం ఏర్పాటు చేసినాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జనరల్ అసిస్టెంట్ మీకు హామీ ఇవ్వకపోయినా జనరల్ మజదూర్ వద్దాయి. ఇది జనరల్ అసిస్టెంట్ కావాలంటే కోల్ ఇండియాలో కూడా మన వృత్తి డిజిగ్నేషన్ మారింది. కానీ బదిలీ వర్కర్ కూడా ఉండొద్దని చెప్తున్నాం. బదిలీ వర్కర్ జనరల్ మజదూర్ నయా పైసా లాభం లేదు. రేపు 3 నెలల్లో బదిలీ వర్కర్ కూడా మనం తీసేస్తాం. అదేవిధంగా ఈరోజు మెడికల్ సంబంధించి కార్మికులు ఏదైనా అనారోగ్య పాలైతే సరైన ట్రీట్మెంట్ దొరకకుండా మన సోదరులు మన నుంచి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోకం వదిలిపెట్టిపోయిన వాళ్ళు. ఎందుకంటే క్వాలిటీ ట్రీట్మెంట్ సింగరేణి అమలు చేస్తుంది. హైదరాబాద్ పంపుతా ఉన్నది. వాడికి ఏదో L1 ప్రొసీజర్ ₹100 ఖర్చు అయితే ₹10 ఇస్తాను. ఎవడు చేస్తాడు క్వాలిటీ ట్రీట్మెంట్?